ఈరోజు ప్రభు మనతో సెలవిచ్చిన వాగ్దానం, విశ్వసించువాడు కలవరపడడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటంటే, విశ్వసించేవాడు ఎప్పుడు కూడా కలవరపడడు అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసం అనేది మన కలవరాన్ని తొలగిస్తుంది, మన భయాన్ని తొలగిస్తుంది, మన దిగులను తొలగిస్తుంది, మన ఆందోళన తొలగిస్తుంది. అయితే ఎవరైతే విశ్వాసంలో తగ్గుతారో వారి జీవితంలో కలవరము, భయము, దిగులు, ఆందోళన ఉంటాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రభునందు గట్టి విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు ఇక కలవరపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బందులు నీకున్నా, ఎలాంటి కుటుంబ సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా, పిల్లల్లో ఎలాంటి పరిస్థితులున్నా, ఉద్యోగంలో, వ్యాపారంలో, పనుల్లో ఎలాంటి విషయాలు ఎదురైనా సరే నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ప్రభు నిశ్చయంగా నీ పక్షంగా సహాయం చేస్తాడు. విశ్వసించిన వాడు కోరినట్టుగా దేవుడు చేస్తాడు.